హాయ్ ఎవ్రీవన్, నేను వచ్చేసి బంగినిక భారత కర్రీ అనేది చేస్తున్నాను. ఈ నల్ల వంకాయలతోని, ఈ చిన్న వంకాయలు నల్లవి ఉన్నాయి కదా, వీటితో వచ్చేసి ఈ కర్రీ చేస్తున్నాను. ఇది ఒకసారి చేశాను కానీ మన పాత ఛానల్లో ఉండేది, కానీ ఆ ఛానల్ వచ్చేసి డిలీట్ అయిపోయింది కదా, అది మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు మన ఈ ఛానల్లో వచ్చేసి మళ్ళీ అనేది చేస్తున్నాను. దీని కాంబినేషన్ వచ్చేసి పరోటా చపాతీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకు తోచిన కామెంటో లైకో షేరో చేసి ప్లీజ్ మన వీడియోస్ మాత్రం సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికి చేయండి, షేర్ చేయండి. నేను వచ్చేసి ఈ వంకాయలను ఇలా మనం తిప్పి బోర్లు ఇచ్చి పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేసేస్తే దీని మీద ఉన్న తొక్క ఈజీగా తీసుకోవచ్చు. ఈ తొక్క తీసేసిన వాటిని మనము మ్యాష్ చేసుకొని కర్రీలాగా చేసుకోవచ్చు అండి. ఇది పరోటా చపాతీలోకి చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఇంతకుముందు కూడా ట్రై చేశాను, కానీ నేను చెప్పాను కదా మన పాత ఛానల్లో ఉంటే ఛానల్ వేయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను. వీటిని మనము కాల్చుకొని కూడా చేసుకోవచ్చు అండి. అంటే ఆయిల్ ఇలా వాటి మీద పూసేసి బ్రష్తోని పూసేసి కాల్చుకొని కూడా తొక్క అనేది తీసుకోవచ్చు, కానీ అది పెద్ద ప్రాసెస్ అండి. ఇలా అయితే తొందరగా అయిపోతుంది. ఇలా అన్నీ ఒకటేసారి వంకాయలు వచ్చేసి నేను ఆయిల్లో పెట్టేశాను. ఆయిల్లో పెట్టేసి కలిపేసి హైలో పెట్టేసి దాని మీద ఉన్న తొక్క మొత్తం చల్లారిన తర్వాత తొక్క అనేది తీసేస్తున్నాను. తర్వాత వచ్చేసి టమాటాలను కూడా కట్ చేసి తిప్పి పెట్టుకోవాలండి. దాంట్లోనే ఒక 2 మిర్చి, ఒక 2 వెల్లుల్లి వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలండి. చూడండి, నేను వంకాయల మీద ఉన్న తొక్క ఈజీగా తీసేస్తున్నాను. చల్లారినాక తీయండి, వేడి మీద ఉన్నప్పుడు తీయలేము, అది మస్తు వేడిగా ఉంటుంది కదా. కొంచెం చల్లారేదాకా ఆగేసి దాని మీద ఉన్న తొక్క తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అలానే టమాటాల మీద ఉన్న తొక్క కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. అవి టమాటాలు వచ్చేసి కాలుతున్నాయండి, అందుకే పక్కకు పెట్టాను. అది వేడి పొగలు కూడా వస్తున్నాయి, చూస్తున్నారా మీరు. ఇలా టమాటా మీద ఉన్న తొక్క కూడా తీసేసుకొని ఇది మొత్తం మ్యాష్ చేసుకోవాలండి. మనం ఇంట్లో మ్యాషర్ ఉంటుంది కదా, దాంతో మ్యాష్ చేసుకున్నా పర్లేదు. పప్పు దువ్వ ఉంటుంది కదా, మనము పప్పును కూడా మ్యాష్ చేస్తాం కదా, అలా దాంతో నేను చేసినా పర్లేదు. మా ఇంట్లో ఇట్లా మ్యాషర్ ఉందండి, దీంతో వచ్చేసి నేను మొత్తం మ్యాష్ చేసేసాను. ఇలా మ్యాష్ చేసేసుకొని దాంట్లో మంచిగా మ్యాష్ చేసి దీన్ని మళ్ళీ మనం బండి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి దీన్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇది చపాతీకి కర్రీకి ఈ కర్రీ వచ్చేసి చపాతీకైనా పరోటాకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
కదా, వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ ఆ కర్రీ అనేది చేసేసాను, మీకు కనిపించే ఉంటుంది వీడియోలో పూర్తిగా. చపాతి కూడా చేస్తున్నాను. చపాతి పిండి ముందుగానే పిసికి పక్కకు పెట్టేసుకున్నాను. దాన్ని వచ్చేసి ఉండలా చేసుకొని ఇలా చపాతీగా చేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది అబ్బా కర్రీ, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు వీడియోలో పూర్తిగా మీకు వచ్చే ఉంటుంది. అది మొత్తం మనం మ్యాష్ చేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకొని దాంట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు బాంగ్నీకా భారత కర్రీ అనేది రెడీ అవుతుంది. దీన్ని ఈ పేరుతో ఎందుకు అంటారో కూడా నాకు కూడా తెలియదు. నేనైతే మన తెలుగులో వంకాయ గుజ్జు కర్రీ అని కూడా అనొచ్చు, కానీ దీన్ని ఈ పేరుతో ఎందుకు పిలుస్తున్నారు అనేది కూడా తెలియదు. అంటే ఇది మనము తెలంగాణలో చేసే కర్రీ కాదు కావచ్చు, నాకు కూడా అంతగా ఐడియా లేదు. మన మహారాష్ట్ర, కర్ణాటక అటు ఇట్లా చేస్తారేమో, అటు మనం ఎప్పుడు వెళ్ళలేదు, మనకేమీ తినలేదు కాబట్టి తెలియదు. మనకు ఇన్స్టాగ్రామ్లో వీడియోలలో రావడం, మనం నేర్చుకోవడం చేయడం జరిగింది. కానీ ఇది మనకు తెలుగులో మాత్రం నేనైతే వంకాయ గుజ్జు కర్రీ అని అయితే అంటున్నాను. నాకు తెలిసిన వంతగా అయితే అది నిజమా కాదా, కరెక్టా కాదా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తోచిన కామెంటు, లైకో, షేరో, లవ్ సింబలో ఏదో ఒకటి పెట్టేసేయండి. నేనైతే వేసుకొని తింటున్నాను. చపాతీలు రెడీ అయిపోయినాయి, వేసుకొని తింటున్నాను. సూపర్ అబ్బా, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా వీటికి పరోటా అయితే ఇంకా చాలా బాగుంటుంది. మరి వీడియో ఇంకెందుకు లేటు, వీడియో మరి మీకు ఎంతో అంత నచ్చి ఉంటుంది కదా. నచ్చి ఉంటే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి.